కృపగలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి నైనా మరొకసారి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మళ్ళీ బైబిల్ ప్రాథమిక సిద్ధాంతములు అనే యొక్క అంశం మీద నైనా మాతో అనేక విషయాలు నాయన ఇదిగో మా సహోదరులను మా మధ్యలో నిలబెట్టుకొని మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ మాటల ద్వారా నాయన మేము ఇంకా విశ్వాసములో బలపడడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయం అంతా నాయన మాకు దీవెనకరంగా ఉంచండి. మాట్లాడుతున్నది మీ కుమారుడైన, ఆ మాటలు నీవి నాయన. నీ మాటలను మేమందరం కూడా నాయన మరి వింటూ నాయన ధ్యానిస్తూ చక్కగా నేర్చుకొని అయినా మేము ఇంకా నీలో స్థిరముగా ముందు కొనసాగడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం నాయన. మీకు వందనాలు. నేను ఇంకా రావాల్సిన సహోదరులను అయినా మరి ఈ యొక్క ఆన్లైన్లో రావడానికి మీరు కృప చూపించండి. ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా ఉంచమని మీ కుమారుడి నోటి బోరగా ఉండి మాతో మాట్లాడి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఓకే, సో మనము క్రీస్తు శాస్త్రాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. క్రీస్తు శాస్త్రం అనగా క్రీస్తుని గురించి బైబిల్ ఏం బోధిస్తుంది. మనం బైబిల్లోంచే చూస్తూ ఉన్నాము. చరిత్రకారులను కానీ ఎవరేం మాట్లాడుతున్నారో ఆ విషయాలు కాదు, కానీ వాక్యము క్రీస్తుని గురించి ఏం బోధిస్తూ ఉంది. సో పోయిన వారం మనం ఏం చూసుకున్నాము అంటే దాన్ని జస్ట్ ఫాస్ట్గా రివైండ్ చేస్తాను. క్రీస్తు యొక్క రిక్తత లాస్ట్ టైం మనం చూసిన తర్వాత యేసు తండ్రి గురించి ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము చూస్తూ వచ్చాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసాము, యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడై ఉండి దేవునితో సమానముగా ఉండి తన దైవత్వాన్ని కోల్పోలేదు, కానీ తనకు తానుగా కావాలని తండ్రిని గణపరిచినట్లుగా మనము చూస్తూ వచ్చాం. యేసు ప్రభు మొట్టమొదట మాట్లాడిన మాటల్లో కూడా తండ్రి గురించి మాట్లాడడము, తర్వాత బాలుడైన యేసు తండ్రి పనుల మీద ఉండడము, పరిచర్య ప్రారంభంలో తండ్రి గురించి మాట్లాడడము, కొండ మీద ప్రసంగము అంతా అనేకసార్లు తండ్రి గురించి ప్రస్తావించడం, పరలోక ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించడము, తండ్రిని నేను ఎరిగి ఉన్నాను అని పలకడము, తండ్రి మీరు తండ్రి కుమారులు కాదు, మీరు నా తండ్రికి విధేయత చూపటలేదు, నా తండ్రి అంటే అనేక నివాసములు ఉన్నాయి, కుమారుడు తండ్రిని మహిమపరుస్తూ ఉన్నాడు. తండ్రి అనే పదమే కాదు, కానీ దేవుడు అని కూడా లేకపోతే ఆయన అని కూడా చాలాసార్లు యేసు సంబోధించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రధాన యాజకుని ప్రార్థనలో 17వ అధ్యాయంలో యోహాను సువార్త 26 వచనాలు ఉంటే ఇంచుమించుగా నేను లెక్కట్లేదు, ఇంచుమించుగా 50 సార్లు యేసు తండ్రి అని కానీ దేవుడు అని కానీ ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అద్వితీయ సత్యదేవుడని, మనము ఏకమై ఉన్నలాగున పరిశుద్ధమైన తండ్రి అని, నీవు సత్యస్వరూపియగు తండ్రి అని, నీవు అనే పదాన్ని వాడడము అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ఇంచుమించుగా ఒక్కొక్క వచనంలో 2 సార్లు ప్రస్తావించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. యేసు ప్రభు తండ్రిని ఎలా గణపరుస్తూ వచ్చాడని, ఆయన దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమైన ఎంచుకోలేదు, కానీ ఆయన తండ్రికి
తనకు తానుగా విధేయత చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలోనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసాం ఏమిటంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ విధముగా? తండ్రికి, తనతో సమానమైన తండ్రికి తన్ను తాను విధేయతకు యేసుప్రభువు అప్పగించుకున్నాడు. అదే విధముగా మనము కూడా ఒకరి పట్ల ఒకరము విధేయత చూపుతూ ఒకరిని ఒకరము ఘనముగా ఎంచుకోవాలి అని చెప్పి పౌలు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఓకే, యేసు తండ్రిని మహిమపరిచాడు. ఓకే, తండ్రి కుమారుని గురించి ఏం చెప్తూ ఉన్నాడు అన్న విషయము మనం చూడబోతూ ఉన్నాం. తండ్రి కుమారుని గురించి ఏం చెప్తూ ఉన్నాడు, దాని గురించి మీరు ఏమైనా మాట్లాడగలుగుతారు? తండ్రి కుమారుడు గురించి ఏం చెప్తూ ఉన్నారు? మొట్టమొదట తండ్రి కుమారుడు గురించి ఎప్పుడు మాట్లాడాడు? మొట్టమొదటిగా ఎప్పుడు మాట్లాడాడు? యేసు ప్రభు బాప్తిసం తీసుకుని బయటకు వచ్చినప్పుడు. ఓకే, యేసు ప్రభు బాప్తిసం తీసుకుని బయటకు వచ్చినప్పుడు. ఇంకా మంచిది. యేసు ప్రభు బాప్తిసం తీసుకుని బయటకు వచ్చినప్పుడు తండ్రి ప్రకటించినట్లుగా చూస్తూ ఉంటాము, ఈయన నా ప్రియ కుమారుడిని. ఇంకా అంతకంటే ముందు తండ్రి కుమారుడు గురించి ఎక్కడైనా మాట్లాడా? ప్రవచనాలైనా తండ్రి కుమారుడు గురించి మాట్లాడిన సందర్భాలు మీకు ఏమైనా గుర్తుకుంటే చెప్పండి. బైబిల్ తిరగాలి. ఎవరైనా మాట్లాడచ్చు. జబేష్, కిరణ్, సంజీవ్ అన్న, ప్రసాద్ అన్న, జాన్ విక్టర్, విలియమ్స్ అన్న. తండ్రి కుమారుని గురించి మాట్లాడిన విషయాలు మొట్టమొదటిగా ఎప్పుడు మాట్లాడి ఉండొచ్చు? కుమారుని ప్రస్తావనను తీసుకురావడం ఆదికాండంలోనే మాట్లాడాడు కదా, మనము అంటాడు. ఓకే, వెరీ గుడ్. అది నాకు కూడా కనిపించింది. ఓకే, నాకు కనిపించినంత వరకు తండ్రి కుమారుడు గురించిన ప్రస్తావన ఎక్కడ మొదలైంది అంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికాను. ఓకే, ఇది ఎవరితో మాట్లాడుతున్నట్లు? ఋతువులో ఉన్న డిస్కస్ చేసుకున్న తండ్రి. సో తండ్రి మిగిలిన వారితో మాట్లాడుతూ ఉన్నాడు కదా. అవును, ఎవరితోనే? కుమారుడితోనే, పరిశుద్ధాత్మతోనే. అది మనకి కొత్త నిబంధన అంతా చూసిన తర్వాత అర్థమవుతుంది త్రియేక దేవుడు. ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇంకో వచనం కూడా నేను ఇక్కడ పెట్టాను, అది చూసి మనం ముందుకెళ్దాం. ఈ వచనము 1వ అధ్యాయము 26వ వచనము, సారీ రెఫరెన్స్ తప్పు, 3వ అధ్యాయము నిన్న వచనం, అది ప్రాకు 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం ఆదికాండము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగచేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదు. ఇక్కడ స్త్రీ సంతానము సర్ప సంతానం సర్పాన్ని సెపరేట్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. సర్పము అనగానే ఇక్కడ మనం చూడొచ్చు, అది జంతువు గురించి మాట్లాడినట్ల లేకపోతే అపవాది గురించి మాట్లాడినట్ల అర్థం చేసుకుంటే మనం క్రీస్తుని గురించి, ఒకవేళ మెస్సయ్య గురించి మాట్లాడుతున్నట్లుగా యూదులు అనేక మంది నమ్ముతూ ఉండేవారు. తర్వాత అదే మెస్సయ్యకు అప్లై అయినట్లుగా చాలామంది దాన్ని కోట్ చేసినట్లుగా చూస్తూ ఉంటాం. ఏదైనప్పటికీ మొదటి విషయాన్ని చూస్తే కనుక, దేవుడు, తండ్రి అయిన దేవుడు తనతో మాట్లాడుకుంటూ ఉన్నాడు, లేకపోతే తనలో ఉన్న లేకపోతే తనతో ఉన్న క్రీస్తు కుమారుడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. రాయల్టీగా మాట్లాడే వాళ్ళు కూడా, రాజు కూడా తనతో ఏమనుకోవచ్చు అంటే మనం ఎలా చేద్దాం అని చెప్పి రాజు ఒక రాయల్టీగా కూడా మాట్లాడచ్చు. కానీ ఈ సందర్భము అది కాదు, లేకపోతే ఈ మాట దాన్ని కన్వే చేయట్లేదు. ఒకవేళ మనం హీబ్రూ పదాన్ని కానీ తిరిగేసినట్లయితే కనుక మీరు ఇక్కడ చూస్తే ఇంటర్లీనియర్ బైబిల్ నుంచి తీసినది
రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి చదువుతాం హీబ్రూ లాంగ్వేజ్. అండ్ సెడ్ గాడ్, లెట్ us మేక్ man in our image according to our likeness, and let them rule over the fish of the sea, and over the birds of the air, and over the livestock, and over all the earth, and over every creeping thing that creeps on earth. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక హీబ్రూలో వాడిన పదానికి ఇంగ్లీష్లో 4 పదాలు రావాల్సి వచ్చింది, లేకపోతే తెలుగులో 4 పదాలు రావాల్సి వచ్చింది. ఏదైనప్పటికీ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం నిషే, నియషే అనే పదాన్ని చూస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే కనుక దీని అర్థము లెట్ us మేక్ అని చెప్పి రాయబడినట్లుగా ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉంటాం. తెలుగులో ఏమన్నాడు అంటే మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, మన చేయుదము అనే మాటని ఇక్కడ ఈ పదం యొక్క అర్థం వస్తూ ఉంది. ఒకవేళ ఈ పదం ఎక్కడెక్కడ వాడబడింది అని చూస్తే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇంకా క్లియర్గా ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నదని వస్తుంది, మాకు వస్తుంది. అన్నా వినిపిస్తుంది అన్న బానే. ఓకే రాజుబాబు సారీ. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇంచుమించుగా 33 సార్లు హెబ్రీ గ్రంథంలో ఈ మాటలు రాయబడినట్లుగా మనం చూస్తుంటాం. హెబ్రీ గ్రంథం అంటే కొత్త నిబంధనలో హెబ్రీ గ్రంథం కాదు, పాత నిబంధన హెబ్రీ లాంగ్వేజ్లో ఇంచుమించుగా 33 సార్లు ఈ పదం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అన్నిసార్లు మనం చూడం, కానీ కొన్నిసార్లు ఏ విధంగా ఇది ట్రాన్స్లేట్ చేయబడింది అనేది చూడొచ్చు, లేకపోతే దాని అర్థం ఏమేమి ఉంటుందని. అన్నిసార్లు చూసినా సరే ఇదే అర్థం వచ్చేటట్లుగా ఉంటూ ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ము అనే పదం అక్కడ లేదు, నేను యాడ్ చేశాను. అక్కడ మనము చేయుదము అని అర్థం వచ్చేటట్లుగా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనము అనే పదము దేవుడు ఒక ప్లొరాలిటీ గురించి మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు, తనలో తాను మాట్లాడుకుంటూ మనం ఎలా చేసుకుందాము అని అనుకుంటూ ఉన్నాడా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 8వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలందరూ మోషేకి రెస్పాన్స్ ఇస్తూ ఏమంటూ ఉన్నారంటే, ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు మేము చేసేదము అని మోషేతో పలికినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదామని ఏకముగా ఉత్తరం ఇచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రజలందరూ ఏమంటూ ఉన్నారంటే చేసేదము, మేము చేస్తాము. సో మేము చేస్తాము, ఇక్కడ ప్లూరాలిటీ అనేది ఒక వ్యక్తిని సూచిస్తూ ఉందా, బహువచనాన్ని సూచిస్తూ ఉందా? నిర్గమకాండంలో చెప్తూ ఉండాలి. బహువచనం కదా, బహువచనం. ఈ బహువచనం కూడా ఎవరికి సూచిస్తూ ఉంది? సమాంతరంగా ఉండే ప్రజల మధ్యలో వాడబడిన బహువచనం కదా, హెచ్చు తగ్గులో ఉన్న బహువచనం కాదు. ఓకే, నెక్స్ట్ నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం. మళ్ళా సేమ్ అటువంటిదే, 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత 3వ వచనంలో ప్రజలు అతనితో ఇక్కడ రాలేదు, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదము. ఈ చేసేదము అనే ప్లేస్లో యాక్చువల్గా ఈ నాషే అనే పదాన్ని రాయాల్సి ఉంటుంది. హెబ్రీ పదంలో ఆ పదం వాడారు. సో ఇక్కడ కూడా ప్రజలు సేమ్ సిచ్యువేషన్, ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా సమాంతరమైన ప్రజలందరూ కలిపి వాళ్ళందరూ కలిపి మేము ఇది చేస్తాము అని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకా చాలా వచనాలు నిర్గమకాండంలోనే మనకు వస్తూ ఉంటాయి, కానీ నేను అవన్నీ చూపించట్లేదు. ఆ న్యాయాధిపతులు 20వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం ఇదే పదాన్ని, హీబ్రూ పదంలో వాడిన ఇదే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 9వ వచనం. మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకే చీట్లు వేసి దాని మీదకి పోదుము. జనులు బెన్యామీల గిబియాకు వచ్చి. ఓకే, వీళ్ళందరూ ఏమనుకుంటూ ఉన్నారంటే ఇశ్రాయేలీయులు గిబియానీయులతో ఏం చేయాలి అని చెప్పి చీట్లు వేసుకుంటున్నప్పుడు వాళ్ళ పలికిన మాట ఏంటంటే, జరుపవలసిన దానిని మనము చేయవలసిన దానిని మనము చేయుదము, లేకపోతే మనము చేయవలసిన దానిని అనే పదాన్ని వాడారు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇశ్రాయేలీయులు అందరూ ఈ పని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం 9వ వచనంలో. సో
జనులందరూ ఏకీభవించి లేచి 8వ వచనంలో చూడవచ్చు. జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడును తమ గుడారములకు వెళ్ళడు, ఎవడును ఇంటికి వెళ్ళడు అని చెప్పి చీట్లు వేసినట్లుగా చూస్తూ ఉంటాం. మీకు గుర్తుందా లేదా? న్యాయపతిలో చివరి ఆఖరిలో ఈ సందర్భం జరుగుతూ ఉంటుంది. తన ఉపపత్ని విషయంలో ఇతను ఈ లేవీయుడు అందరికీ మెసేజ్ పంపించినప్పుడు 5 ఇశ్రాయేలు అరలారా ఇక్కడే మీరు అందరూ కూడి ఉన్నారు, ఈ సంగతిని గురించి ఆలోచన చేసి చెప్పుడు నేను. సో తన భార్య ఉపపత్ని యొక్క భాగాలని ఇతర గోత్రాలకు పంపించిన తర్వాత వాళ్ళందరూ కలిపి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదే మాట. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో వాడిన సేమ్ మాట ఇక్కడ కూడా వాడబడుతూ ఉంది. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే పరమగీతములు 8వ అధ్యాయం 8వ వచనము. పరమగీతములు 8వ అధ్యాయం 8వ వచనం ఎక్కడ ఉంటూ ఉంటారంటే మాకు చిన్న చెల్లెలు కలదు, ఆమెకి ఇంకను వివాహము చేసే వయస్సు రాలేదు, మేము ఆమె విషయమై ఏమి చేయుదము. మేము అని పలుకుతున్నప్పుడు ఈ చెల్లి యొక్క అన్నలందరూ కలిపి పలుకుతున్న మాట ఇది. ఆమె విషయమే మేము ఏమి చేయదము అని పలుకుతున్నారు. ఇక్కడ కూడా సమాంతరమైన భావం ఉందా, లేకపోతే వేరు వేరే ఆధిక్యతలు కలిగిన వారు మాట్లాడుతున్నట్లుగా ఉందా? ఏమర్థమవుతుంది మీకు? పరమగీతాల్లో చూసినప్పటికీ మాకు ఒక చెల్లెలు కలదు, దానికి ఇంకను వయస్సు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమీ చేయదము అని చెప్పి అన్నలందరూ పలుకుతున్నారు. ఇప్పుడు ఈ అన్నలందరూ ఒకే సమాంతరంగా ఉన్నారా లేదా? ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి తమలో తాము ఆలోచించుకుంటున్న విషయాలు నేను కావాలనే ఫోకస్ తీసుకొస్తూ ఉన్నాను ఇక్కడ. వీళ్ళందరూ కలిపి తమలో తాము ఆలోచించుకుంటున్న విషయాలు. అదేవిధంగా చివరాఖరికి ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ మనం అధికంగా వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి విషయం అర్థమైతే సరిపోతుంది. యోనా 1వ అధ్యాయం 11వ వచనం. ఎవరు పలుకుతున్నారు ఈ మాట? గుర్తుందా? అవునవును. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడగగా. మేము ఏమి చేయాలి, మేము చేయాలనుకుంటున్నది ఏమిటి, మేమేమి చేద్దాము. సో వీళ్ళందరూ మాట్లాడుకుంటూ యోనాని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా సమాంతరమైన వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, యోనా విషయానికి వచ్చినప్పటికీ వీళ్ళు వేరే వ్యక్తిని అడుగుతూ ఉన్నారు. ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చినప్పటికీ వీళ్ళందరూ కలిపి మోషేకి ప్రతిస్పందిస్తూ ఉన్నారు. న్యాయాధిపతుల్లో చూసినట్లయితే వీళ్ళందరూ కలిపి డిస్కస్ చేసుకుని మాట్లాడుకుని ఒక పని చేయాలనుకుంటూ ఉన్నారు. పరమగీతాల్లో కూడా అలాగే మనం చూస్తున్నాం. సో ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మీకేం కనబడుతుంది? బహువచనమా, ఏకవచనమా? బహువచనం. బహువచనం అయితే సమాంతరమైన మనుషుల, వేరే వేరే ఆధిక్యతలు కలిగిన మనుషుల? సమాంతరం మనుషులైతే ఇప్పుడు తండ్రి తనకు తానుగా స్వతహాగా సృష్టించగలిగే అధికారం ఉండినప్పటికీ ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? డిస్కస్ చేస్తూ ఉన్నాడు. పర్మిషన్ తీసుకుంటున్నాడు అన్నట్లుగా లేదు, కానీ డిస్కస్ చేసినట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఇదంత విచిత్రం ఇది. ఇప్పుడు తండ్రి గొప్పోడా కుమారుడు గొప్పోడా అంటే సమాంతరమైన విలువలు కలిగిన వారు, సమాంతరమైన స్వభావాలు కలిగిన వారు. తండ్రి కూడా మిగిలిన వారితో అలా చెప్పడం కష్టమైనప్పటికీ బైబిల్లో కూడా అలాగే చూపించింది మనకి. తండ్రి కూడా ఏమంటున్నాడంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనము చేయుదము రండి అని చెప్పి పలుకున్నట్లుగా మనము చూస్తున్నాం. సో తండ్రి కుమారుని గురించిన మాటలు చెప్తున్నట్లుగా, లేకపోతే కుమారుడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నట్లుగా మొట్టమొదటిగా మాటల్లోనే మనకు అర్థమవుతుంది ఏంటంటే తండ్రి తనతో సమానమైన వ్యక్తుల్ని చూపెడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు మీకు ఎవరైనా గొప్పగా మెసేజ్ చెప్తూ ఉన్నారనుకోండి, చెప్తున్న ఆయన మధ్యలో ఏమనంటే నేను మా ఫ్రెండ్ డిస్కస్ చేసుకుంటాను, ఇలా అర్థం చేసుకున్నామని అంటే అప్పుడు మీరు ఆ ఫ్రెండ్ని ఏ కోవలో పెడతారు? కింద కోవలో పెడతారా, సమాంతరమైన కోవలో పెడతారా? సో ఇంకొక విషయం, ఆ ఫ్రెండ్ గురించి ఎత్తాడు అంటే ఎందుకు ఎత్తాడు ఈ వ్యక్తి? ప్రస్తావించాడు అంటే ఎందుకు ప్రస్తావించినట్లు? జనరల్గా ఇన్ జనరల్ సెన్స్ ఆ వ్యక్తిని
చూపించడానికి ప్రజలకి, ఆ వ్యక్తిని కూడా ఘనముగా ప్రజలకి చూపించడానికి, నేను ఒక్కనే కాదు నాతో పాటు వేరొక వ్యక్తి ఉన్నాడు, మేమిద్దరం కలిపి చేసిన వర్క్ ఏదాన్ని చూపించినట్లుగా మనం చూస్తాం. ఏదైనా బట్టి ఇక్కడ మనం ఫోకస్ అధికంగా చేయట్లేదు, కానీ మనం అర్థం చేసుకునేది ఏంటంటే తండ్రి తనతో సమానమైన వ్యక్తులతో మాట్లాడుతూ సృష్టి క్రమములోనే కుమారుణ్ణి తీసుకొచ్చాడు. కుమారుడు అన్న పదము అప్పటికింకా చెప్పబడలేదు కదా, కుమారుడే అనే పదము అప్పటికింకా చెప్పబడలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక వచనానికి మనం వెళ్దాం. ఇక నుంచి త్వరగా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. మెస్సయ్య రాక కొరకు తండ్రి ఒక జనాంగాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మెస్సయ్య రాక కొరకు తండ్రి ఒక జనాంగాన్ని సిద్ధపరుస్తూ అనేక మార్లు తండ్రి తన ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు. ఏంటి అంటే మెస్సయ్య రాబోతూ ఉన్నాడు. దానికి ఉదాహరణకి కొన్ని వచనాలను చూస్తున్నాను. క్రిస్మస్ టైంలో కానీ లేకపోతే ఈ యొక్క లెంట్ సీజన్లో కానీ అనేక సార్లు మనము ఈ ప్రవచనాలని తిరిగేస్తూ ఉంటాము. సో అందు గురించి ప్రవచనాలని అధికంగా ఇక్కడ పెట్టదలుచుకోలేదు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ఏం చెప్తూ ఉంది? యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ప్రభువు ఎవరి ప్రభువు? ఎవరు చూపెడతారు? తండ్రి. ఆయనే స్వతహాగా మీకు ఒక సిగ్నల్ ఇవ్వబోతూ ఉన్నాడు. ఏంటా సూచన? అంటే ఏంటా సూచన? ఆలకించుడి, కన్యక గర్భవతే కుమారుని పేరు పెట్టిన కుమారునికని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టినాం. ఓకే, ఎవరు ప్రకటిస్తున్నారు ఈ సూచన? ఎవరిస్తారట? తండ్రి అయిన దేవుడు సూచన ఇస్తూ ఉన్నాడు. ఇమ్మానుయేలు అంటే ఏంటి? మనం చూసాం ఆల్రెడీ క్రిస్టాలజీ చూస్తున్నప్పుడు 2-3 వారాల క్రితం. ఇమ్మానుయేలు అంటే తండ్రి ఏం చెప్తూ ఉన్నాడు ప్రజలకి? దేవుడు మనకు తోడు. దేవుడు అనే పదం మనం ఏ పదం అది? యావే గురించి మాట్లాడుతుందో జస్ట్ మామూలుగా ఏ దేవుడైనా మాట్లాడినట్లా? కాదు, యావే. వెరీ గుడ్, మీరు బాగా స్టడీ చేస్తూ ఉన్నారు. సో తండ్రి అయిన దేవుడు కుమారుని పరిచయం చేస్తూ ఏమంటూ ఉన్నాడంటే, ఆలకించుడి, మీకు ఒక సూచన నేనే ఇస్తూ ఉన్నాను. ఏంటా సూచన అంటే, ఒక కన్యక గర్భవతి కుమారుని కనిన తర్వాత అతనికి ఏమని పేరు మీరు పెడతారు అంటే, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని. ఇమ్మానుయేలు అంటే దేవుడు మీతో ఉన్నాడు అని. ఇప్పుడు యేసు ప్రభు లేకపోతే ఈ కన్యక గర్భవతిగా పుట్టిన కుమారుడు ప్రజలతో జీవిస్తూ ఉంటే దాని అర్థం ఏమిటి అంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కుమారుడు ఎవరైనట్లు? సాక్షాత్ దేవుడైనట్లే కదా. అర్థమైనా మాటలు మీకు? అర్థమైనా అనుకుంటున్నాను. ప్రభువు ఒక సూచన ఇస్తూ ఏమన్నాడంటే, ఒక కుమారుడు పుడతాడు. అయితే ఆ కుమారుడు మీతో నివసించినప్పుడు దాని అర్థం ఏమంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని. దేవుడు మీతో ఉన్నాడు అని అర్థం. సో తండ్రి తన కుమారుని పరిచయం చేస్తూ దేవుడు మీతో ఉన్నాడు అని పరిచయం చేస్తున్నాడు. మొదట తనతో సమానమైన వ్యక్తిని చూపెడుతూ ఉంటే ఇక్కడ కుమారుడు అని చెప్తూ ఉన్నాడు, కానీ దేవుడు మీతో ఉన్నాడు అని కూడా తండ్రి ప్రకటిస్తున్నాడు. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాల్లో మనం చూసుకుని, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరిగింది. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. అంటే కుమారుడు యేసు ప్రజలతో జీవిస్తే దాని అర్థం ఏమంటే దేవుడు వారితో జీవిస్తూ ఉన్నట్లుగా అర్థము వచ్చినట్లుగా పాత నిబంధనలో తండ్రి కుమారుని గురించి ప్రవచించాడు. ఇంకా చాలా చోట్ల ప్రజల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు తండ్రి. తన కుమారుని కొరకు తండ్రి ప్రజల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 2వ వచనం, ఇది ఇంకా
విచిత్రంగా ఉంటుంది. తండ్రి తన కుమారుడు గురించి ఎలా మాట్లాడుతున్నాడు. తన కుమారుడు అనడం కంటే తండ్రి తనతో సమానమైన త్రిత్వంలో రెండవ వ్యక్తి గురించి ఎలా మాట్లాడుతున్నాడు అని చూస్తే కనుక, ఎలా అనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. 9వ వచనం 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13, 16 వచనాల్లో ఇదే మాటల గురించి నెరవేర్పు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమునున్న అన్యజనులను నివసించి గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములలోను మరణ ఛాయలలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించిన ప్రవక్త అయిన యెషయా పలుకబడిన మాటలు నెరవేరునట్లు. 9వ అధ్యాయం మొదటి యెషయా గ్రంథం 9, 1, 2 వచనాలు, మత్తయి సువార్త 3వ అధ్యాయము 12-16 వచనాలు కలిసి ఉంటాయి. ఈ వచనాల్లో చూస్తే కనుక ఇక్కడ పలుకబడిన మాటలు అక్కడ నెరవేర్చినట్లుగా చూస్తూ ఉంటాం. కేవలం ప్రవచనం నెరవేర్చబడ్డమే కాదు, కానీ చూసినట్లయితే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ యేసు గురించి మాట్లాడుతూ ఎంత విచిత్రంగా, ఎంత గొప్పగా చెప్తూ ఉన్నాడో చూడండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారట, మరణ ఛాయ గల దేశ నివాసుల్లో వెలుగు ప్రకాశిస్తుంది. ఎవరు వస్తే వెలుగు ప్రకాశిస్తుందని చెప్తూ ఉన్నాడు తండ్రి? కుమారుడు వస్తే వెలుగు ప్రకాశిస్తుందని చెప్తూ ఉన్నాడు. ఆ కుమారుని భుజముల మీద రాజ్యం ఉంటుంది, ఆయన ఆలోచనకర్త, నిత్యము ఆయన తండ్రి, సమాధానముకు అధిపతి అని తండ్రి పలికినట్లుగా 6వ వచనంలో కూడా మనం చూడొచ్చు. సో ఈ విషయాన్ని చూస్తున్నట్లయితే తండ్రి దృష్టిలో కుమారుడు ఎటువంటి వాడు? తనకంటే చిన్నవాడా, లేకపోతే తనతో సమానమైన వాడా? సమానమైన వాడే. కానీ తండ్రి కూడా ఎలా ప్రకటిస్తూ ఉన్నాడు? కుమారుడు గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు సంతోషంతో ప్రకటిస్తూ ఉన్నాడా, లేకపోతే ఏదో చెప్తూ ఉన్నాడా మాటలు? మిగతా ప్రవచనాలు చూసినప్పుడు కూడా ఈ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. తండ్రి గంభీరంగా తన కుమారుడు గురించి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఓకే, ఇంకా ముందుకు వెళ్ళిపోతే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇది చదువుదాం. 7వ అధ్యాయం 13-14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన యొక్కడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడిను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడను. ఎవరికి ఇవ్వబడను? ఈ మనుష్య కుమారుడిని పోలిన వానికి ఇవ్వబడను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లయము కాదు. మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తి గురించి దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మెస్సీయా అని చెప్పి అందరూ గ్రహిస్తున్నట్లయితే లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. ఇది ఒక మచ్చుకి 2 వచనాలు మాత్రమే పెట్టాను, కానీ మీరు చూసినట్లయితే యేసు ప్రభు అనేక మార్లు తన్ను తాను మనుష్య కుమారునిగా పోల్చుకుని ఉంటాడు. తన్ను తాను అనేక సార్లు మనుష్య కుమారునిగా యేసు ప్రభు పోల్చుకుని ఉన్నాడు. ఏమన్నాడంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనము ఇటువంటి మాటలనే చూడగలుగుతాం. ఏమంటాడంటే, అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని తెలియజేస్తూ ఉన్నాడు. సో యెహెజ్కేలుతో మాట్లాడిన నరపుత్రుడా అనే పదం వేరు, దానియేలులో వాడిన మనుష్య కుమారుడు అని చెప్పిన పదము, యేసు ప్రభు తనకు తాను
ఆపాదించుకున్న మనిషి కుమారుడు అన్న పేరు సమానం. యెహెజ్కేలులో చెప్పిన నరపుత్రుడు లాంటి వాడు కాదు ఈ మనిషి కుమారుడు. ఈ మనిషి కుమారుడు భుజముల మీద రాజ్యము ఉండబోతుంది, ఇది శాశ్వతము ఉండబోతుంది. అందుకే యేసు ప్రభు తను తాను మనిషి కుమారుడిగా ఎల్లప్పుడూ పిలుచుకుంటున్నాడు. సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. యేసు ప్రభు ఎప్పుడైనా మనిషి కుమారుడిని పిలుచుకుంటున్నట్లయితే కొత్త నిబంధనలో ఆ మనిషి కుమారుడు దానియేలు గ్రంథంలో చెప్పబడిన మనిషి కుమారుని రెఫర్ చేసినప్పుడల్లా యేసు ప్రభు తన్ను తాను దేవునితో సమానముగా ఎంచుకుంటూ ఉన్నాడు. ఈ యేసు ప్రభు ఎప్పుడైతే దేవుని కుమారుడిగా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూపించి మీరు కూడా దైవం అని చెప్పిన ఈ పదాలు కాకుండా మనిషి కుమారుడిని చెప్పినప్పుడల్లా ఆయన దైవత్వాన్ని మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. సో నేను చెప్పబోయేది ఏమిటి అంటే, తండ్రి అనేక మంది ప్రవక్తల ద్వారా నా కుమారుడు రాబోతూ ఉన్నాడు అని మురిసిపోతా ప్రకటించినట్లుగా చూస్తున్నాం. సిద్ధపడండి, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండబోతుంది. ఇదిగో మీకు సూచన ఇస్తున్నాను, కన్యక ద్వారా ఆ కుమారుడు రాబోతున్నాడు, అతను నలగుట్ట నాకు ఇష్టమైంది, అతని ద్వారా మీ పాపాలు కడుగబడతాయి. ఈ విషయాలన్నీ కూడా చక్కగా తండ్రి ప్రజలకి వివరిస్తూ ప్రజల్ని సిద్ధపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయం 30-37 వచనాలు చూసినట్లయితే కనుక ఇది చూసి మనం ముందుకు వెళ్ళిపోతాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 35-37 వచనాలు చూసినట్లయితే కనుక, పరిసయ్యులు వారిని వెలివేశారని యేసు విని, నీవు దేవుని కుమారుని యందు విశ్వసించుచున్నావా అని పలికిన. ప్రభువు నేను ఆయన యందు విశ్వసించుటకు ఆయన ఎవడు అని పలికినప్పుడు యేసు ఏం చెప్పాడంటే, నీవు ఎవరితో మాట్లాడుతున్నావు, అతనే దేవుని కుమారుడు అని చెప్పినట్లుగా మనం చూస్తే ఇక్కడ దేవుని కుమారుడు గురించిన మాట మనిషి కుమారుడు కాదు. దర్ ఇస్ ఎ మిస్టేక్. ఎనీవేస్, సో లూకాసు వార్త 3వ అధ్యాయం 3-6 వచనాలు చూస్తే కనుక ఇంత మాత్రమే కాదు, ఒక సిస్టమేటిక్గా ఒక ప్రజలని, ఒక గుంపుని తన కుమారుని రాక కొరకు తయారు చేయడమే కాదు, లోకాన్ని కుమారుడు రాక కొరకు తయారు చేయడమే కాదు, కానీ లూకాసు వార్త 3వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే మనం జనరల్గా ప్రవచనాలు పాత నిబంధనలో చూసి కొత్త నిబంధనలకు వస్తాం. ఇక్కడ కొంచెం రివర్స్లో కనబడుతున్నట్లుగా ఉంటుంది. ఏమంటుంది అంటే, అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిసం పొందవలని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, యోహాను గురించి మాట్లాడుతున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గమును తిన్నవగును, కరకు మార్గమును నున్ననివగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచునివగును సత్యము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య ఏమిటి అంటే, ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయాలి, ఆయన త్రోవలను సిద్ధపరిచి ఆయన సరళం చేయాలి. అంటే యేసు ప్రభు రాకడ కొరకు ఒక జనాంగాన్ని తండ్రి ప్రిపేర్ చేస్తూ ఉంటే, బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య ఏమిటి అంటే, ఈ జనాంగాన్ని ఇంకా ప్రిపేర్ చేయాలి, ఇంకా ఆయన రావడానికి అవకాశములు తెరవాలి. ఇన్ఫ్యాక్ట్ బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య తండ్రి పంపించిన విధంగా యేసు ప్రభుకి శిష్యులను తయారు చేయడము, ముందుగానే శిష్యులను తయారు చేయడము, యేసు ప్రభు కొరకు ప్రజలకు ముందుగానే ప్రకటించడం. అంటే ఒక సర్ప్రైజ్ లా కాకుండా, యేసు ప్రభు రాకడ ఒక సర్ప్రైజ్ లా కాకుండా ఇదిగో వస్తూ ఉన్నాడు అని చెప్పి, రాజు వచ్చే ముందు ఒక మంత్రి వచ్చి ఇదిగో రాజు వస్తున్నాడు, మహారాజు వస్తున్నాడు అని చెప్పి అనౌన్స్ చేసినట్లుగా యోహాన్ని అనౌన్స్ చేయడానికి, యోహాన్ని ఈ దారిలో ఈ రెడ్ కార్పెట్ వేయడానికి ఎలాగైతే జనాలు ఉంటారో అలాగా ఒక కార్పెట్ వేసి మార్గము సిద్ధము చేయాలి అని చెప్పి ఆ యోహాన్ని తండ్రి పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సో తండ్రి కుమారుని కొరకు, అంటే తన కుమారుడు లోకానికి వస్తూ ఉన్నాడు కాబట్టి ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇంకా చూడాలి అంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 63-66 వచనాలు చదువుతున్నాం. యోహాను గురించి, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి చదువుతూ ఉన్నాం. అతడు వ్రాత పలక తెమ్మని, అంటే జకర్యా బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క తండ్రి, వాని పేరు యోహాన్ అని వ్రాసాను. అందుకు వారందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. అందును బట్టి వారు
వారి చుట్టుపట్ల కాపురమున్న వారికి అందరికీ భయము కలిగెను. బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క పుట్టుకలోనే బాప్తిస్మిచ్చి యోహాను చుట్టూ ఒక అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి. ఇది తండ్రి యొక్క ప్రణాళిక. వారందరూ భయపడుతున్నారు. ఈ సంగతులన్నీ యూదయ కొండసీమలు అంతటా ప్రచారమైన. సో యేసు ప్రభు ఇంకా పుట్టక ముందే ఈ ప్రచారం అనేది మొదలైంది. ఏంటంటే ఒక వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి పుట్టాడు, ఇతని ద్వారా ఏదో జరగబోతుంది అని చెప్పి జనాలందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ప్రభు హస్తం అతనికి తోడే ఉండడం కనుక ఆ సంగతులను గురించి వినిన వారందరూ ఈ బాప్తిస్మిచ్చి యోహానుగా పుట్టిన ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనస్సులో ఉంచుకున్నది. సో తండ్రి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇప్పుడు కుమారుడు రాక కొరకు ఒక ప్రవక్తల ద్వారా ప్రవచనమే కాదు, కానీ ఒక ప్రవక్త ద్వారా మార్గము సరళము చేయడానికి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి జనాలు అబ్బురపోయేటట్లు చేసి తన యొక్క ప్రవక్తని పంపించాడు. ఎవరు ఆ ప్రవక్త అంటే బాప్తిస్మిచ్చి యోహాను. ఈ శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలులకు ప్రత్యక్షముకు దినం వరకు అరణ్యంలో నుండని. ఎవరు అరణ్యంలో ఉన్నారంటే నేను 80వ వచనం చదువుతున్నాను. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ఉంటూ ఉన్నాడు. సో ఆయన తిండి కానీ, ఆయన బట్ట కానీ, ఆయన మాటలు కానీ విచిత్రంగా ఉంటూ ఉన్నాయి. కానీ ప్రజలందరూ బాప్తిస్మిచ్చి యోహానికి ఆశ్చర్యపోతూ, భయపడుతూ, భయభ్రాంతులవుతూ ఏదో దేవుడు చేయబోతూ ఉన్నాడని ఆలోచింపచేసేటట్లు ఉండగా బాప్తిస్మిచ్చి యోహాను కొంతమంది శిష్యుల్ని తయారు చేస్తున్నాడు. ఎందుకంటే ఒకానొక రోజున తండ్రి తన కుమారుని పంపించబోతున్నాడు. ఆ కుమారుడు వచ్చిన వెంటనే ఇదిగో పాపమును సమస్త లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల అని చెప్పి తన తయారు చేస్తున్న శిష్యుల్ని ఆ కుమారునికి అప్పచెప్పబోతూ ఉన్నాడు. తనుగా తన కోసం తయారు చేసుకోవట్లేదు, కానీ తండ్రి దేవుడు దేనికోసమైతే ఆయన పంపించాడో ఆ పని నిమిత్తము, ఆ కుమారుని రాక నిమిత్తము బాప్తిస్మిచ్చి యోహాను శిష్యుల్ని తయారు చేస్తున్నాడు. సో ఫోకస్ అంతా ఏమిటి అంటే తండ్రి బాప్తిస్మిచ్చి యోహాను పంపించి కుమారుని కొరకు పరిచర్యకు మార్గాన్ని సరళం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు యేసు పుట్టుక చూస్తే కనుక యోహాను కూడా అద్భుతంగా జరిగింది. ఇంత మాత్రమే కాదు, తండ్రి అక్కడితో ఊరుకోలేదు. యేసు ప్రభు పుట్టిన వెంటనే 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఈ లోకాసు వార్త 2వ అధ్యాయంలో 13వ వచనం ఏమంటారంటే, పరలోక సైన్య సమూహము ఒక దూతతో కూడా దూత వచ్చి ఇదిగో కుమారుడు పుట్టాడు అని చెప్పి ప్రకటిస్తూ ఉంటేనంటే ఇప్పుడు పరలోకం ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి 9వ వచనం మీరు చూడవచ్చు. 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినదని. ఒకసారి ఆలోచిద్దాం, ఈ ప్రభువు ఎవరై ఉండొచ్చు? లోకాసు వార్త 2వ అధ్యాయంలో ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను అంటే గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించును. ఎవరి ప్రభువు? ఎవరు పంపించారు వీళ్ళని? 68వ వచనం. మొదట అధ్యాయము 68వ వచనంలో కూడా చూడొచ్చు, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. 66వ వచనంలో కూడా ప్రభు హస్తము అతనికి తోడే ఉండెను. 46వ వచనంలో నా ప్రాణం ప్రభువును కనపరుచున్నది. ప్రభు అనే పదము ఇక్కడ లోకాసు వార్తలో 58వ వచనంలో కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉంది. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచినని. సో ఈ విషయాలన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. తండ్రి దూత అంటే తండ్రి యోహాను మాత్రమే కాదు, పరలోకము నుంచి ఒక మెసెంజర్ను కూడా పంపించాడు. ఏమంటాడు ఈ దూత? వచ్చి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్తను నా ప్రభువు మీ వద్దకు పంపించాడు. తండ్రి ఈ కుమారుని గురించి నాకు ఒక మెసేజ్ ఇచ్చాడు మీకు అందరికీ చెప్పమని. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు అని చెప్పి ఎవరు ప్రకటించమన్నారు దూతతో? ఎవరు పంపించారు? తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క రాకని అనౌన్స్ చేయించాడు. మామూలు మనుషుల చేత కాదు, బాప్తిస్మిచ్చి యోహాను చేతనే కాదు, లేకపోతే 2-3 ప్రవక్తల ద్వారానే కాదు, కానీ దేవదూత చేత ప్రకటించాడు. అంతటితో ఆగిపోలేదు తండ్రి. దేవదూత సైన్య సమూహం వచ్చింది. 13-14 వచనంలో చూడవచ్చు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా కూడి ఉండి ఆనందము, ఆర్భాటము, సంతోషము, సెలబ్రేషన్. ఎవరు చేస్తూ ఉన్నారు ఇదంతానే?
తండ్రి అయిన దేవుడు సెలబ్రేట్ చేస్తున్నాడు. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాడు? నా కుమారుడు ఇమ్మాయేలా అనబోడబోతూ ఉన్నాడు. నాతో సమానమైన వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. నాతో సమానంగా ఉండిన వ్యక్తి భూమి మీద నా కొరకు విధేయత చూపబోతూ ఉన్నాడు అని చెప్పి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవుని స్తోత్రం చేయడం మొదలుపెట్టారు ఈ దూతలు. ఎవరు పుట్టారని చెప్పి? కుమారుడు పుట్టాడని చెప్పి ఎంత సంతోషమే, అంత ఆనందాన్ని తండ్రి ప్రకటిస్తూ ఉన్నాడు యేసు యొక్క పుట్టిక విషయంలో. అంత మాత్రమే కాదు, మనకి ఇంకా సుపరిచితమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. లోకా సువార్త 2వ అధ్యాయం 26వ వచనంలో ఆయన ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు, ప్రభు అనగానే తండ్రి యొక్క క్రీస్తును చూడకమునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి అతను కూడా అంటాడు, నాదా ఇప్పుడు నీ మాటలు చెప్పని సమాధానముగా నీ దాసును పోనిమ్ము అని చెప్పి అన్నట్లుగా అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. దేవుడి గురించి సిమియోను స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తాను చూస్తూ ఉన్న వ్యక్తి దేవుడని మాట్లాడినట్లుగా స్పష్టంగా చూస్తున్నాం. ఎవరు పంపించారు? పరిశుద్ధాత్ముడి చేత, తండ్రి చేత ఆజ్ఞాపించబడి సిమియోను ప్రవచిస్తూ ఉన్నాడు. సిమియోను కూడా ప్రభువును చూడకుండా చనిపో అని చెప్పి ప్రకటింపబడ్డాడు. అలాగే అన్న అనే ప్రవక్త విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆమె కూడా తండ్రిని మహిమపరిచినట్లుగా, దేవుని మహిమపరిచినట్లుగా 36వ వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏం జరుగుతుందయ్యా అంటే క్రీస్తుని బట్టి తండ్రి ఎంతలా మురిసిపోతూ ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. క్రీస్తు భూమి మీద రావడాన్ని బట్టి తండ్రి ఎంతగా సంతోషిస్తున్నాడు, నాతో సమానమైన వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటాం. ఎలాగైతే పౌలు బర్నబాలు వెళ్తున్నప్పుడు వీళ్ళు ఉత్తరాలు రాసి పంపిస్తూ ఉన్నారు, లేకపోతే మీకు గుర్తుందో లేదో అపోస్తల కార్యాల్లో అపోల్లో అనే వ్యక్తి విషయంలో గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, అపోల్లో అనే వ్యక్తి అననీయ ప్రిస్సిల్లా వాక్యం పూర్తిగా అర్థం కాలేదని చెప్పి అననీయ ప్రిస్సిల్లాలు ఏం చేస్తారంటే వాక్యము ఇంకా బాగా క్రీస్తుని గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇతను వేరే ఊరు వెళ్ళాలనుకుంటున్నప్పుడు అక్కడ ఉండిన సహోదరులందరూ కూడా కలిసి ఒక ఉత్తరం రాస్తారు, ఇతన్ని చేర్చుకోండి అని. మీకు గుర్తుందా సందర్భం? ఆకులా ప్రిస్కిల్లా కదా, అకుల్లా ప్రిస్కిల్లా 16వ అధ్యాయం అనుకుంటున్నాను నేను. 17వ వచనంలో అపోల్లో కనబడుతున్నాడు. అపోల్లోను అకుల్లా ప్రిస్కిల్లా ఎవరైనా చెప్పగలరా సందర్భం ఒకసారి? అంటే ఒక సహోదరుడు ఒక పట్టణం నుంచి వేరే పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిపి లెటర్ రాస్తారన్నమాట. అదేవిధంగా మనకి ఇది కూడా గుర్తుంది, మనకి చిన్న గ్రంథం ఏంటది, ఉపధ్య అదే కొత్త నిబంధనలో ఫిలోమోను పత్రికకు ఎవరి గురించి రాస్తాడు? ఒనేసిమస్ గురించి రాస్తూ ఏమంటాడంటే ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఇతను చేర్చుకో అని చెప్పి రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం, నీకేమైనా భారం అంటే. సో అదేవిధంగా ఇక్కడ దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి మాట్లాడుతూ చేర్చుకోండి ఇతన్ని, అతను నా కుమారుడు అని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి ఆర్భాటముతో దాన్ని ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, ఇందాక రాజుబాబు చెప్పిన మాట, తండ్రే సాక్షాత్ దిగొచ్చాడు. ఇప్పుడు ఆయన స్వరాన్ని తీసుకొచ్చాడు, ప్రజలందరికీ అర్థం కావాలని చెప్పి ప్రవక్తల ద్వారా ప్రకటించాడు. బాప్తిసం ఇచ్చి యోహాను పంపించాడు, అక్కడితో సరిపోలేదన్నట్లు దేవదూత సమూహాలు వచ్చాయి, అక్కడితో సరిపోలేదన్నట్లు తండ్రి వచ్చి ఏం ప్రకటిస్తున్నాడు? ఇప్పుడు ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన అందరినీ ఆనందించుచున్నాను అనే ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిన. నేను అనుకుంటూ ఉంటాను, తండ్రి ఎంతలా మురిసిపోయి ఉంటాడో తన కుమారుడిని లోకానికి పరిచయం చేయడానికి. అందుకే అంటూ ఉన్నాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించుచున్నాను. గొప్ప శబ్దము ఆకాశం నుండి వినబడింది. ఆకాశం నుంచి ఒక శబ్దం వినబడాలంటే ఎంత గట్టిగా వచ్చి ఉండాలి? అది ఎంతమందికి వినిపించి ఉంటుంది? ఎవరు పలుకుతున్నారంటే తండ్రి పలుకుతున్నారు. ఎవరి గురించి పలుకుతున్నాడంటే తనతో సమానమైన తన కుమారునిగా పిలుచుకుంటున్న, తనకంటూ ఏకైక కుమారుడిగా ఉంటున్న యేసుని గురించి ప్రకటిస్తూ
అబ్బురపోతున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అక్కడతో ఆగిపోలేదు. రూపాంతరపు కొండ కూడా మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. అప్పుడు ఇంకనో మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమనే ఒక మేఘము వారిని కమ్మెను. పేతురు, యోహాను, యాకోబుల గురించి మాట్లాడుతూ రూపాంతరం చెందుతూ ఉండగా యేసు ప్రభు, ఇదిగో ఈయన నాకు ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆకాశము నుండి పుట్టెను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? తండ్రి. ఎవరికి చెప్తూ ఉన్నాడు? ప్రజలకు చెప్తూ ఉన్నాడు. అరే, ఆయన మాటలు వినండి మీరు. నా కుమారుడు వచ్చాడు, నా కొడుకు వచ్చాడు, నా కొడుకు చూసుకుంటాడు. నాకంటూ జనతైక కుమారుడు అని ఇంకొక అటువంటి సంబంధము మా ఇద్దరికి ఇంకెవరితోనూ లేదు. మా ఇద్దరికి ఉన్నటువంటి సంబంధము మా ఇద్దరి మధ్యనే ఉంది. వన్ అండ్ ఓన్లీ సన్ అని చెప్పి ట్రాన్స్లేట్ చేయబడదు, లేకపోతే బిగాటన్ అని చెప్పి కింగ్ జేమ్స్లో ట్రాన్స్లేట్ చేయబడినట్లుగా మనము చూస్తూ ఉంటాము. యేసు ప్రభు ఏమంటాడంటే, తండ్రి నీ నామాన్ని మహిమపరచుకో అంటే వెంటనే తండ్రి రెస్పాండ్ అవుతాడు. నేను దానిని మహిమపరిచితిని మరలా మహిమపరుతును. తండ్రి కుమారునిలో మహిమపరచబడినట్లుగా, ఘనపరచబడినట్లుగా మనం చూస్తున్నాము. అది తండ్రి కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. కేవలము యేసుప్రభు మాటల్లో చెప్పడమే కాదు, కానీ తండ్రి స్వతహాగా వచ్చి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అవును, నువ్వు నన్ను ఘనపరిచావు, అది నేను అంగీకరిస్తూ ఉన్నాను. నా నామము ఘనపరచబడింది, మహిమపరచబడింది. నీవు భూమి మీద రావడాన్ని బట్టి నా పేరు ఘనపరచబడింది. మనం చూస్తున్నాము ఎంతమంది ప్రభువుని ఘనపరుస్తూ వచ్చారు, ఎంతమంది స్వస్థలు జరిగినప్పటికీ వాళ్ళు దేవుని ఎలా స్తుతిస్తూ వచ్చారు. నాదా సత్యస్వరూపి, ఎంత గొప్ప ధన్యత అని చెప్పి ప్రభువుని ఘనపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ప్రభు పేరట వచ్చిన వాడు స్తుతింపబడును గాక అని చెప్పి ప్రభువుని ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది తండ్రిని ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలం యేసే కాదు, యేసు రాకడను బట్టి తండ్రి ఘనపరచబడ్డాడు. యోహాను సువార్త 14:6 రెఫరెన్స్ తప్పుంది అక్కడ. ఇప్పుడు ఈయన మాట వినండి అంటే యేసు ప్రభు ఏం చెప్పాడో చూద్దాం. యోహాను సువార్త 14:6, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఇక్కడి నుంచి తండ్రి ఇప్పుడు కుమారుణ్ణి ఘనపరచడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎవరైనా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే తండ్రి ఏమన్నాడంటే, నా ఉగ్రత నీ మీదకి రాబోతూ ఉంది. మనం పాపం గురించి లేకపోతే రక్షణ గురించి చూసినప్పుడు ఈ విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాము. దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని కాపాడగలిగేది కుమారుడు మాత్రమే. అందుకే కుమారుడు ఏమంటూ ఉన్నాడంటే స్పష్టంగా, నా ద్వారా తప్ప ఇంకెవ్వడు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు. తండ్రి ఏమంటూ ఉన్నాడంటే, ఈయన మాటని మీరు వినండి. ఆయన మాట ఏంటంటే, నా ద్వారానే మీరు తండ్రి దగ్గరికి వెళ్ళగలరు. సో తండ్రి కుమారుడిని ఇప్పుడు ఘనపరచడాన్ని మనం చూస్తున్నాం. కుమారుడు రాకను బట్టి తండ్రి ఎంతో మురిసిపోయినట్లుగా, కుమారుడు రాకను బట్టి తండ్రి ఎంతో ఆర్భాటంగా ప్రకటించినట్లుగా, తండ్రి తనతో సమానమైన వ్యక్తిని ఘనపరచడానికి ఎంతో ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఏం ఫీల్ అవ్వలేదు. అయితే కుమారుడికి మహిమ వెళ్ళిపోతుందేమో, కుమారుడు నా మహిమను దొంగిలిస్తాడేమో అని ఫీల్ అవ్వలేదు. కానీ తండ్రి కుమారుని బట్టి మురిసిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటుండగా తండ్రి ఇంకో కండిషన్ పెట్టాడు. ఏంటంటే, కుమారుని ద్వారానే ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించుకోగలము. అతని నలుగురుట ఆయనకి ఇష్టమాయను. ఈ రిఫరెన్స్ తప్ప ఇక్కడ యోహాను 4:6 కాదు, యోహాను 14:6 చెప్పాలన్నది నా ఉద్దేశం. ఇప్పుడు ఇలా ఉండగా కుమారుడు తండ్రికి విధేయత చూపి తనకు తానుగా స్వతహాగా తండ్రిని గణపరిస్తే, తండ్రి ఏం చేశాడు అంటే ఇప్పుడు కుమారుడిని గణపరచడం మొదలుపెట్టాడు. యెహోవా అని మనం పిలవం, కానీ యేసు అని పిలుస్తాం. దానికి తండ్రి ఏమీ సిగ్గుపడలేదు, తండ్రి ఏమో భయపడిపోలేదు. నా నామం చెరిగిపోతుందని ఏమి అనుకోలేదు. ఆయన నామం మహింపరచబడుతుంది క్రీస్తు ద్వారా. అందుకే ఇప్పుడు తండ్రి ఏం చేశాడో తెలుసా? అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై
యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లున్న దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఇప్పుడు తండ్రి మహిమపరచబడాలి అంటే నా కుమారుని మీరు ప్రభు అని ఒప్పుకోండి. తండ్రి మహిమపరచబడాలంటే నా కుమారుని ముందు మీరు మోకాలు ఉండండి. తండ్రి మహిమపరచాలంటే ఇదిగో నా కుమారుని నామం అన్ని నామముల కంటే ఉన్నతమైన నామంగా నేను అనుగ్రహించాను అని ఎవరు పలుకుతూ ఉన్నారు? ఎవరు హెచ్చించారు యేసుని? తండ్రి. కుమారుడు తనకు తాను హెచ్చించుకోలేదు. తండ్రిని కుమారుడు హెచ్చిస్తూ ఉంటే తండ్రి ఇప్పుడు కుమారుని హెచ్చిస్తూ ఉన్నాడు. అందుకే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు, క్రీస్తుకున్న మనసే తండ్రికి కూడా ఉంది, తండ్రికున్న మనసే పరిశుద్ధాత్మనికి కూడా ఉంది. ఒకరికొకరు పరస్పరం ఘనపరచుకోవడాన్ని మనము చూస్తున్నాము. తండ్రి ఘనముగా కుమారునికి వెల్కమ్ చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాము. ఘనముగా కుమారుని భూమిలోకి పంపించినట్లుగా చూస్తున్నాము. ఘనముగా కుమారుని అత్యధికముగా హెచ్చించినట్లుగా మనము చూస్తున్నాము. తండ్రి ఏ విషయంలో కూడా సిగ్గుపడలేదు, భయపడలేదు, లేకపోతే కన్ఫ్యూజన్ లేదు. కుమారుని నామాన్ని అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా ఆయన హెచ్చించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథం అంతా చూడవచ్చు. వధింపబడిన గొర్రెపిల్ల అని చెప్పబడినట్లుగా ఏ విధంగా ఆయనకి విజయం వెంబడి విజయాన్ని తండ్రి అనుగ్రహిస్తూ వచ్చాడో అనేది కూడా మనము చూస్తూ ఉన్నాము. కుమారుడు గణపరిచినట్లుగా తండ్రి కుమారుని గణపరిచాడు. క్రీస్తు గణపరచబడము తండ్రికి ఇష్టమాయను. క్రీస్తుని అన్ని నామముల కంటే యేసు నామము ఉన్నతముగా ఉండడము, యేసుక్రీస్తు ప్రభువు అవ్వాలి అని, యేసుక్రీస్తు నామము ముందు ప్రతివాని మోకాలు వంగాలి అని తండ్రే కలుగు చేశాడు. తండ్రి ఈ విషయాన్ని కలిగి చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సో ఈ వారం మనం చూస్తూ ఉన్నది ఏమిటంటే, కుమారుడు తండ్రిని గణపరిస్తే తండ్రి కుమారుని గణపరచడం, ఈ ఒకరికొకరు గణపరచడం చూస్తే వీరిలో ఉన్న అన్యోన్య సహవాసం ఎంతో గొప్పది. మనం సులువుగా దేవుని తీసి పడేస్తామేమో కానీ, లేకపోతే సులువుగా దేవుని తెలిసేసుకున్నాం అనుకుంటాం కానీ, దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు అద్భుతం. ఆయన ఒక అద్భుతం. మన మానవ ఆలోచనలకి అంతుపట్టనే వాడు దేవుడు. మన ఆలోచనలకి బహు అతీతుడు. ఎందుకంటే ఆయన మనం సృజించాడు కాబట్టి ఆయన మనకి ఏం బయలుపరిస్తే అదే మనం అర్థం చేసుకోగలం. మనకు అర్థమయ్యే రీతిలో రాశాడు. కానీ ఆయన చాలా గొప్పవాడు. ఆయన త్యాగము, ఆయన యొక్క విధేయత, తమలో తాముకున్న సహవాసము, తమలో తాముకున్న ప్రేమ చాలా గొప్పది. అందుకే కేవలము క్రైస్తవ బైబిల్ మాత్రమే ఒక మాట చెప్పగలదు: దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈ విషయం ఇంకెవ్వరూ చెప్పలేదు. ఎందుకు అంటే, దేవుడు సృష్టిని సృష్టించకముందు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న ప్రశ్న వేస్తే ఎవ్వరూ కూడా ఆన్సర్ చేయలేరు. కేవలం బైబిల్ ఒకటే ఆన్సర్ చేయగలదు. ఏమిటి అంటే, ఆయనలో బహుళత్వం ఉన్నది. ఆయన ప్రేమించుకుంటూ ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రేమిస్తుంటే కుమారుడు పరిశుద్ధాత్మని ప్రేమిస్తాడు, పరిశుద్ధాత్మ తండ్రి కుమారుని ప్రేమిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఆయనలో బహుళత్వం ఉంది. ఈ బహుళత్వంలో సమానత్వము కూడా ఉంది. సమానముగా ఉండిన త్రిత్వమైన ఈ దేవుడు ఆయనలో ముగ్గురు వ్యక్తులుగా మనకి కనుపరుచుకుంటాడు. అంటే ఆది కాండము 1వ వచనంలో మనం చూసినట్లుగా ఆయనతో సమానముగా ఉండిన వ్యక్తులతో ఆయన మాట్లాడుకుంటూ, ఆ సమానముగా ఉన్న వ్యక్తిలో ఒక వ్యక్తిని ఘనపరచడానికి తండ్రి ఎంతగానో ఇష్టపడ్డాడు. ఒక వ్యక్తిని ఆయన అందరి ముందు ఆ నామమునే నేను అంగీకరిస్తాను అని చెప్పినట్లుగా. ఇన్ఫ్యాక్ట్ తండ్రి కూడా ఏమంటాడు, అన్ని వచనాలను ఇక్కడ చూపించట్లేదు కానీ, యేసు నామంలో మీరు తండ్రిని ఏమి అడిగినానో నేను చేస్తాను అని తండ్రి విషయంలో యేసు చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. సో మనం అడిగేదాన్ని కూడా తండ్రిని అడిగినప్పటికీ యేసు నామంలో అడిగితే, యేసు యొక్క స్వభావములు అడిగితే అదే ఆయన తండ్రి మనకి అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుడు ఒక అద్భుతం. సో నెక్స్ట్ వీక్ మనం క్రీస్తు యొక్క పరిచర్యలు చూస్తాం. దానికంటే ముందుగా కొంచెముగా, అధికంగా మనం ఫోకస్ చేయం కానీ కొంచెముగా పరిశుద్ధాత్ముడు ఏ విధంగా వీరిద్దరిని గణపరుస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా తండ్రిని గణపరుస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వీరితో సమానమైనప్పటికీ ఏ విధంగా క్రీస్తుని గణపరుస్తూ ఉన్నాడు అనేది కొద్ది విషయాలు చూసి మనం ముందుకు వెళ్తాం. తర్వాత న్యూమటాలజీ, పరిశుద్ధాత్మని యొక్క శాస్త్రం గురించి, ఆత్మశాస్త్రం గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఇంకా అధికంగా పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకుంటాం. కానీ వచ్చే వారం కొద్ది నిమిషంలో మాత్రము ఏ విధంగా పరిశుద్ధాత్ముడు వీరిద్దరికి లోబడుతూ
స్వచ్ఛందంగా తనకు తాను లోబడుతూ వీరతని కనపరుస్తూ ఉన్నాడు అనేది వచ్చేవారం చూసి, ఆ తర్వాత క్రీస్తు యొక్క భూమి మీద ఉండిన పరిచర్యలు కూడా చూసి మనం ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిద్దాం. సో క్రిస్టాలజీ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, కానీ ఇంకా తీసుకుంటే ఇంకా లెంత్ అవుతుంది. సో అధికంగా మనం ఇంకా క్రిస్టాలజీలో గడపము. కొద్దిగా క్రీస్తు యొక్క భూమి మీద ఉండిన పరిచర్యలు, తర్వాత ఆయన ప్రస్తుతం చేస్తున్న పరిచర్యలు, రాబో కాలంలో యేసుప్రభు చేయబోయే పరిచర్యలను చూసి మనము న్యూమటాలజీ, పరిశుద్ధాత్మ శాస్త్రానికి మనం వెళ్ళిపోతాం. ఓకే, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా?